ఏబిఎన్ ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చిందంటే భోగి మంటలు, సన్నాయి మేళం, హరిదాసులు, రంగవల్లులు, కోడి పందాలు, మరీ ముఖ్యంగా పిండి వంటలు. ఇలా ఒక్కటేంటి, సంక్రాంతి వచ్చిందంటే సందడితో నిండిపోతుంది. పల్లెటూర్లన్నీ కూడా పట్నాలు ఖాళీ అయిపోయి పల్లెటూరులోకి జనాలందరూ షిఫ్ట్ అయిపోతారు. టోటల్గా హైదరాబాద్ సిటీ మొత్తం ఖాళీ అయిపోయి కృష్ణా జిల్లాకు వచ్చేస్తారు. ఇక్కడ కోడి పందాలకి పెట్టింది పేరు. అలాగే పిండి వంటలు, అల్లుళ్ళు వస్తూ ఉంటారుగా, కొత్త అల్లుళ్ళు రావడం దూరభారాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి నా అనేవారందరూ కూడా తమ వారి కోసం దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఈ సంక్రాంతి సంబరాల్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈరోజు మన్ని రామర్పాడు వాసులు ఆహ్వానించారు. సరదాగా తమతో పాటు పిండి వంటలు చేసుకుంటున్నాం, మా పిండి వంటల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా పాలు పంచుకోవాలని. ఒకసారి వారు ఏం పిండి వంటలు చేస్తున్నారో వెళ్ళి చూసొద్దాం. నాతో పాటు రండి. చాలా బాగుంది. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ హ్యాపీ సంక్రాంతి. హాయ్, అందరు బాగున్నారా? ఎలా మంచిగా, అసలు మామూలుగా లేదుగా, ట్రెడిషనల్ గా రెడీ అయిపోయారా? అవును, సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో నైస్. సో ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు, ఒకసారి కమ్. సో అందరికీ కూడా హాయ్, అందరికీ సంక్రాంతి. సూపర్. సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారా సంక్రాంతికి? సెలవులు ఇచ్చారా? ఓ మై గాడ్. అయితే ఇప్పుడు ఫైనల్లీ మా కోసం ఏం చేసి చూపించబోతున్నారు? ఇవాళ ఏంటి స్పెషల్, ఏంటి అసలు? మా ఇంటికి చుట్టాలు వచ్చారండి. ఆ చుట్టాలందరూ కలిసి మేమందరం కలిసి ఇప్పుడు ఈరోజు చక్రాలు, చెక్కలు, రవ్వ లడ్డూలు చేసుకుంటున్నాం. పండగ సందర్భంగా అందరం కలిసి కూర్చొని చూద్దరుగాని రండి. మా పిండి అయితే వాళ్ళతో పాటు వెళ్ళి ఏమేం పిండి వంటలు చేసుకుంటున్నారో నేను చూస్తాను, నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. సంక్రాంతి వచ్చిందంటే ఖచ్చితంగా పిండి వంటలు ప్రతి ఒక్కరూ చేసుకుంటారు. అందుట్లో ఈ సంక్రాంతికి అరిసెలు, చక్కెరాలు, చక్కెర బాణాలు, అలాగే పూతరేకులు, బొబ్బట్లు, గవ్వలు, ఇలా ఒక్కటేమిటి ఎవరికి తోచిన వంటలు వారు చేస్తుంటారు. ఇంటికి వచ్చిన వారందరికీ కూడా చుట్టాలకి, బంధువులకి, అల్లుళ్ళకి, కూతుర్లకి, కోడళ్ళకి అందరికీ తినిపిస్తూ ఉంటారు. అయితే ఈరోజు స్పెసిఫిక్గా చక్కెరాలు చేస్తున్నారు. తెలంగాణలో చెక్కినాలు అంటారు. అయితే ఆ చక్రాలు ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి మనకి చూపించడానికి మేడం, మీ పేరు? నాగలక్ష్మి అండి. నాగలక్ష్మి గారు రెడీగా ఉన్నారు. సో మేడం, చక్రాలు ఎలా చేస్తారు? దీనికి ఏమేం పాళ్ళు కలుపుతారు? అసలు ఏమేం కావాలి? కేజీ బియ్యం పిండికి అర కేజీ శనగపిండి కలిపామండి. కొద్దిగా వాము వేసాము, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకునేది. నువ్వులు కావాలంటే కొంతమంది ఇష్టమైతే వేసుకుంటారు, లేకపోతే లేదు. దానిలో మరగ కాచిన నూనె కానీ, డాల్డా కానీ, నెయ్యి కానీ, మన ఇంట్లో ఉన్నదాన్ని బట్టి ఎన్నపోసి వేసుకునే వాళ్ళు ఉన్నారు. అట్లా ఏది ఎవరికి ఇష్టమైతే వాళ్ళు అలా వేసుకొని ఒక అరగంట నాననిచ్చిన తర్వాత పిండి ఇంకా నూనెలో వేసుకొని చేసుకుంటాము. మా ఇంటికి ఈ పండగకి మా అమ్మాయి, అల్లుళ్ళు, మనవాళ్ళు, తమ్ముడు, మరదలు వాళ్ళంతా వస్తారనమాట. వాళ్ళ కోసం ఇవన్నీ రెడీ చేస్తున్నాము. ఇంకా వాళ్ళు బయలుదేరలేదు, రేపో ఎల్లుండో రావడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు వచ్చేసరికి పిండి వండడంతో మేము రెడీగా ఉంటాము. అసలు బేసిక్గా ఇవాళ ఏమేమి వంటలు చేస్తున్నారు? ఈరోజు చక్రాలు, చెక్కలు, రవ్వ లడ్డూలు ఇవన్నీ అయిన తర్వాత అరిసెలు చేస్తాము. అరిసెలు కూడా చేస్తాం. సో స్పెసిఫిక్గా ఈ సంక్రాంతికి ఈ చక్రాలు ఎందుకు చేస్తారండి? చక్రాలు అంటే సూర్యుడు మకర సంక్రమణలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి మనకి చల్లని వాతావరణం అనమాట. నువ్వులు ఎందుకు వేస్తామంటే మన ఒంటికి వేడి అనేది కొద్దిగా అవసరం అన్నమాట, వెచ్చదనం అవసరం, వేడి. అందుకని నువ్వులు వేసి ఈ పిండి వంటలు చేసి వచ్చే చుట్టాలు, అతిథులకి ఈ పిండి వంటలతో ఆహ్వానించడం సాంప్రదాయంగా వస్తున్న ఈ పద్ధతి. ఇది మన ఇక్కడే కాదు, మొత్తం హోల్ యూనివర్సల్, మొత్తం అమెరికా అలాంటి రాష్ట్రాలు కూడా ఉన్న పండుగల్లో అతిపెద్ద పండుగ మనకి సంక్రాంతి పండుగే. కాబట్టి వచ్చే అతిథులందరికీ కూడా, చుట్టాలు పక్కాలు ఎవరైనా సరే, ఈ ఊరు రామర్పాడు ప్రత్యేకత ఏంటంటే కోడలు, కూతురు కూడా ఈ ఊర్లోనే ఉంటారు. మాకు 7 రోజుల పండుగ, అందరికీ 3 రోజులు 4 రోజులు అయితే మాకు 7 రోజుల పండుగ. ప్రతి సంవత్సరం అందరికీ 14 వస్తుంది సంక్రాంతి, ఒక్కో రోజు 15 వస్తుంది. కానీ మాకు అలా కాదు, 13తో స్టార్ట్ అవుతుంది. 13 భోగి, 14 సంక్రాంతి, తర్వాత కనుమ, ముక్కనుమ, అట్లా
వారం రోజులు చేసుకుంటాం మేము. తెప్పోత్సవం అవన్నీ జరిగితే చాలా అంగరంగ వైభవంగా బాగుంటుంది మా రామవరపాడు. అసలు సంక్రాంతి అంటేనే పెట్టింది పేరు. యాక్చువల్గా నిజంగా సీరియస్లీ మీరు ఒకప్పుడు కల్చర్ బేసిక్గా ఇటుక రాళ్ళు లేకపోతే ఇలా పెట్టి వీటిని ఏమంటారు, సో కట్టెల పొయ్యిలతో ఎవరు వంటలు చేసేది చాలా రెయిర్. ఎవరైనా సరే ఇప్పుడు గ్యాస్ వచ్చేసింది, గ్యాస్ స్టవ్ మీద వండేస్తున్నారు. స్పెసిఫిక్గా మీరు కట్టెల పొయ్యి పెట్టడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు మేము అందరం ఒక దగ్గర చేరి ఎక్కడెక్కడి నుంచో వస్తాము ఆనందంగా. ఇప్పుడు చుట్టూరు చేరి ముచ్చట్లు చెప్పుకుంటూ అసలు ఈ వాతావరణం వేరుగా ఉంటుంది. ఇప్పుడే అనుకుంటున్నాము పెద్దమ్మ వాళ్ళు పిన్నోళ్ళు ఇద్దరు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాటిలో ఉన్న వండలు అయిపోతాయి కానీ మాటలు అవ్వని, అంటే కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అంత ఆనందంగా ఉంటుంది ఇలా చేసుకోవడం. అందరూ ఒక దగ్గర కూడి ఇంటి ఉద్యోగాలు చేస్తూ ఎన్నో టెన్షన్లో ఉండిపోతూ ఉన్నాము. ఆ టెన్షన్లు ఇప్పుడు అవన్నీ మర్చిపోయి అందరూ కలవటం వల్ల మనకున్న కష్టాలు నష్టాలు మంచి చెడు అన్నీ చెప్పుకుంటూ ఈ పిల్లల గురించి, కొడుకుల గురించి, కూతుళ్ళ గురించి, అల్లుళ్ళ గురించి, మనవరాల గురించి, వాళ్ళ చదువులైనా ఏదైనా మంచైనా చెడైనా మనకి ఉన్న బాధ్యతలు బరువులు తీరిన దాన్ని బట్టి ఉన్న కష్టాలు తీరినవి అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. అదొక ఆనందం, చెప్పుకుంటే మనకి తీరుతూ ఉంటాయి అన్నమాట. సీరియస్లీ 2024 మీకు ఎలా అనిపించింది? 2025 కొత్త సంవత్సరంలోకి వచ్చాక ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటారు? 24 కన్నా 25 బాగుండాలి అనుకుంటాము. 24 చాలా బాగుంది, 25 ఇంకా బాగుండాలనే కోరుకుంటున్నాము. సో వీరందరూ మీకేమవుతారు? తన మరదలు అవుతుంది, తన సిస్టర్ అవుతుంది, తన ఫ్రెండు, పిన్ని, పెద్దమ్మ, తను కూడా మరదలు, ఇటుపక్క మరదలు, ఇటుపక్క ఫ్రెండు. అసలు ఇంతమంది మరదళ్ళు అంటే మామూలుగా లేదు, కలకల్లాడిపోతుంది. ఒక 10 మంది మరదళ్ళు ఇక్కడే ఉన్నారు. మెత్తనం నాది, పెత్తనం అంతా ఆవిడదే. చుట్టాలు వచ్చారు మా ఇంటికి. చెప్పండి అమ్మా, మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? మీరు అక్కడ చెక్కల దగ్గర కూర్చున్నారా? అవునండి. ఎలా చేస్తారు చెక్కలు? చెక్కలు బియ్యం పిండి, పెసరపప్పు, పచ్చిమిరకాయ, అల్లం వేసి కలిపి చేస్తామండి. బియ్యం పిండి అంటే ఎలాగా? బయట నుంచి కొనుక్కొచ్చిందా? లేదు, పట్టిస్తామండి. బియ్యం కడిగి ఎండపోసి పట్టిస్తాం. పిండి పట్టిస్తారు. ఎంత పిండికి ఎంత పాళ్ళు? కేజీకి ఒక 20 రూపాయలు అల్లం, పచ్చిమిరకాయలు అలా వేసుకొని చేసుకుంటాం. ఇంకా బియ్యం పిండి ఏమేమి కలుపుతారు? పెసరపప్పు ఎంత పెసరపప్పు? పావు కేజీ అలా వేసుకుంటాం. కేజీకి పావు కిలో వేసి చెక్క కలుపుతారు. అవునండి. కలిపి ఈ చెక్కల్ని చాలా చిన్ని ఉండలు చేశారు కదా. సో చూడొచ్చు, చిన్న ఉండల్ని చేసి దాన్ని మనం రోటీ మేకర్ ఉంది, రోటీ మేకర్లో ప్రెస్ చేస్తున్నారు. సో పచ్చెనపప్పు కూడా వేస్తున్నారు అందులో. అది వేసుకోవచ్చు, పెసరపప్పు కూడా వేసుకోవచ్చు అండి. రెండు టేస్ట్గా ఉంటుంది. పెసరపప్పు టేస్ట్గా ఉంటుంది. సో కాబట్టి పెసరపప్పు టేస్ట్గా ఉంటుంది కాబట్టి చెక్కలు రెడీ అయిపోతున్నాయి. గుమ్మగుమ్మలాడుతూ మరో పక్క చెక్కినాలు చక్రాలు కూడా రెడీ అయిపోతున్నాయి. సో మన ఆంధ్ర వాళ్ళు, కృష్ణా జిల్లా వాసులు చక్రాలు అంటారు అండ్ చెక్కలు. సో ఈ చెక్కలు బయట మనం కొనుక్కుని తినే కంటే చక్కగా స్వచ్ఛంగా ఇంట్లోనే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. బేసిక్గా దూరభారాల నుంచి వచ్చేవాళ్ళు మన ఆంధ్ర ఫుడ్కి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అందుట్లో అత్తగారి ఇంటికి వచ్చే అల్లుడైతే మాత్రం మా అత్తగారు ఏం రకాల స్వీట్స్ వెరైటీస్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. సో ఫైనల్లీ వీళ్ళైతే చేస్తున్నారు. అయితే ఒక్కొక్క చక్రం మీరు అంటే ఇవి ప్రాసెస్ ఎలాగా అందులో పెడుతున్నారు అండ్ రోల్ చేస్తున్నారు, ఎలా చేస్తారు ఇది? అంటే పిండి కలిపి పెట్టుకున్నాక నానిన పిండిని ఏమేమి కలిపారండి పిండిలో? చక్రాల పిండిలో సాల్టు, నువ్వులు, వాము కలిపి నానబెట్టి పెట్టుకున్నాము. ఒక అరగంట అయిన తర్వాత బియ్య పిండిలో బియ్యం శనగపిండి కలిపి పెట్టుకున్నాము. సో బియ్యం కూడా మీరు ఎలా అంటే కడిగి ఆరబెట్టుకున్నాము. పచ్చెనపప్పు కూడా ఎండబెట్టి, ఈ బియ్యము పచ్చెనపప్పు ఎండబెట్టి ఆరిన తర్వాత వాటిని పిండి పట్టించుకొని ఆ పిండిలో ఇవన్నీ కలుపుకొని ప్రిపేర్ చేసుకున్నాము. ఏమేం కలిపారు? సాల్ట్ వేసామండి, వాము వేసాము, నువ్వులు వేసాము. దాన్ని ఏం చేసామంటే ఈ అపక మీద అపకను వెనక వైపు తిప్పి చక్రంలాగా వేసుకొని దాన్ని నూనెలో వేసుకుంటున్నాము. ఓకే. సో అలా వేస్తే ఎంతసేపు కాలిద్ది ఒక్కొక్క చక్రం? 10 నిమిషాల లోపు పడుతుందండి. 10 నిమిషాల వరకు పడుతుంది. సో పెద్ద ప్రాసెస్. పెద్దదేనండి ప్రాసెస్. అయినా కష్టమైనా కూడా ఇవి మనం చేసుకోవడానికి తినడానికి కూడా చాలా బాగుంటాయి. మన సొంతంగా మన చేతితో చేసుకున్నాయి అంటే మనం ఏ నూనెతో చేసుకున్నాము ఏంటనేది మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొనుక్కోవచ్చు, కానీ వాళ్ళు ఏ నూనెతో చేస్తారేంటో ఇప్పుడున్న ఆరోగ్యాల రీత్యా
మనకు మనం చేసుకొని మన చేత్తో మనం వండి పెడితే మన చుట్టాలకు కానీ మన బంధువులకు కానీ ఎవరికైనా కూడా ఆ ఆనందం ఆ తృప్తే వేరుగా ఉంటుంది. ఓ పక్క మామగారు ఉండలు చుడుతున్నారు, ఇద్దరు చక్కగా కూర్చొని అక్కా చెల్లెలు ముచ్చట్లు చెప్పుకుంటా ఉండలు చుడుతూ ఉన్నారు. మరో పక్క వాటిని ప్రెస్ చేయడానికి ఇంకొకళ్ళు సిద్ధమైపోయారు. సో మొత్తం అందరి చేతికి పని. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం, మనం ఎలా చేస్తున్నారు ఏంటనేది ఒకసారి. సో ఈ పిండి వంటల కార్యక్రమంలో అందరినీ ఒకసారి కలుపుదాం. మేడం చెప్పండి, ఏం చేస్తున్నారు మీరు? చక్రాలు ఒత్తుతున్నానండి. ఒత్తుతున్నారు. అవును. ప్రాసెస్ కష్టమేనా? చేయి నొప్పి వస్తుందా? ఏం లేదు, ఈజీగానే ఉంటుంది. ఈజీగానే ఉంటుంది. సో ఎంత ఉండ తీసుకుంటా ఉంటారు సైజు? అంటే ఈ వేసే ఈ స్టీల్ దాంట్లో ఎంత అయితే పడుతుందో అంత పిండి తీసుకొని మాత్రమే నొక్కాలి. ఎందుకంటే ఎక్కువ తీసుకున్నా కూడా అది ప్రెస్ చేయలేము. ఈజీగా దాంట్లో పట్టే అంత వాటికే తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నా కూడా అది అవ్వదన్నమాట, చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాని నిండా కుక్కి అలా వేస్తా ఉంటా. అవును. సో ఒకసారి మా కోసం అలా తిప్పుతారా? తిప్పండి. అలాగే చక్కగా అది లోపల పెట్టేసేసి దాంతో తిప్పడమే. సో ఇలా తిప్పుతున్నప్పుడు హ్యాండ్ పెయిన్స్ కానీ ఏం అనిపించదు? ఏముండదండి, ఏముండదు. పైకి లాగుతూ ఉండాలి. ఇది ఒక్కసారి పైకి లాగుతూ ఉండాలి. ఓకే, అలా లాక్కొని అందులో సెట్ చేసి కూర్చోబెడతారా? దాంట్లో అయితే చూడొచ్చు, సెట్ చేసి కూర్చోబెట్టి చక్కగా అయితే మాత్రం చక్రాలు చెక్కినాలకి సంబంధించి చక్కగా పాత్రలో పెట్టి దాన్ని సిద్ధం చేసుకున్నారు. గన్నును సిద్ధం చేశారు. సో గన్నుతో అయితే మాత్రం పిండి మొత్తాన్ని చక్కగా కావాల్సిన విధంగా కావాల్సిన షేప్లో చక్కగా రౌండ్ అప్ చేస్తున్నారు. రౌండ్ అప్ చేస్తూ కూడా నీట్గా వాటిని షేప్ చేసుకొని ఎంతవరకు కావాలో ఆ బాటిల్ ఏదైతే ఉందో గన్నుకి దాంట్లోకి సరిపడా ముద్దను వేసుకొని అయితే మాత్రం చక్కగా చక్రాలు చేసుకుంటున్నారు. కొంతమంది వాము కూడా వేసుకుంటారు. సో వాము నువ్వులు అనేది వాళ్ళ ఇష్టాన్ని టేస్ట్ని బట్టి అయితే ఉంటుంది. సో మీరు చెప్పండి, అంటే ఈ ఏవైతే ఉన్నాయో చెక్కలు చేస్తున్నారు కదా, చెక్కలో కరివేపాకు ఇవి కూడా వేసినట్టున్నారు కదా? వేస్తాం మేడం. ఏమేమి వేస్తారు? కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు, నువ్వులు వేసుకోవచ్చు, సాల్ట్ వేసుకోవచ్చు. ఇవన్నీ డాల్డా కూడా కొంచెం వేసుకోవచ్చు. వేసుకుంటే పొంగితే కొంచెం గుళ్ళు వస్తాయని వేస్తారు. సో మంచిగా చెక్కలు రెడీ చేసేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? సరదాగా ఉందా లేదా కష్టంగా అనిపిస్తుందా? సరదాగా ఉంది మేడం. అలాగే 5 రోజులు 6 రోజులు వంట చేసుకుంటాం అందరం. ఇవాళ ఒక్క రోజు ఉంటే రేపు ఇంకొకరికి అలాగా. అబ్బో, రోజుకొకరు వండుకుంటాం. ఓ మై గాడ్, అంటే ఇన్ని వంటలు ఇవన్నీ ఒక్కలకే మేడం, కొంచెం. సో అయితే చూడొచ్చు, ఇవన్నీ ఎన్ని కేజీలకు వేశారు చక్రాలు? 2 కేజీలు. 2 కిలోలు చెక్కలు వీటికి 2 కిలోలు. 2 కిలోలు ఇవాళ, రేపు ఇంకొకరికి. అలా ఎంతమందికి? రోడ్లో ఎంతమంది ఉన్నారు అంతమందికి పక్క సాయం కోసం ఇచ్చారు. అయితే రోడ్లో ఎంతమంది ఉంటే అంతమందికి సాయం చేస్తామంటున్నారు. వీళ్ళ ఓపిక్కి మెచ్చుకోవాలి. బేసిక్గా నాలాంటిది అయితే 1 కిలో తెచ్చుకొని ఇంట్లో తినేసి సరిపెట్టేస్తుంది. సో వీళ్ళందరూ చక్కగా రోడ్ అంతా కూడా అందరినీ కలుపుకొని ఎవరికైనా కావాలంటే వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ వీళ్ళు వండుకొని సో చక్కగా ఆడతా పాడతా కబుర్లు చెప్పుకుంటూ అయితే మాత్రం పిండి వంటలు చేస్తున్నారు. మీరు చెప్పండి అమ్మా, చక్కగా వంటలు అవి చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. చాలా అంటే ఈ వంటలు చేయడం కాదు కానీ వంటలు చేసుకొని అందరం కలిసి ఒక దగ్గరే వంటలు చేయటం చాలా హ్యాపీగా ఉంది. హెల్ప్ చేసుకొని చాలా హ్యాపీగా ఉంది. బంధువులు అందరూ వచ్చారు. అందరి గురించి ఒకసారి అందరం ఒక దగ్గర మీట్ అయ్యి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మేమంతా ఇక్కడేనండి, పక్కనే ఉన్నాము, దగ్గరగా ఉన్నాము. అందరం ఈరోజు పండక్కి కలుస్తారు తప్పకుండా అండి. ఇది సంక్రాంతి మాకు పెద్ద పండుగ అండి. రామర్పాడికి స్పెషల్గా ఉంటుంది. వారం రోజులు పండుగ చేసుకుంటాము. ఈ వారం రోజుల్లో ఈ ముందు ఒక వారం ముందర, సంక్రాంతి వారం ముందర పిండి వంటలన్నీ చేసుకుంటాము. ఆ నెక్స్ట్ స్టార్టింగ్ పండుగ రోజు నుంచి ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళడము, అలాగా ఈ పిండి వంటలు పంచుకోవడము అది చాలా హ్యాపీగా చేసుకుంటాం మేడం. చెప్పండి అమ్మా, ఏంటి మీరు కూడా చక్కగా వంటలు చేసేస్తున్నారా? నువ్వు చెప్పబ్బా, ఎలా చేస్తున్నారు వంటలు? ఇగో ఇలా చేస్తున్నామండి, బాగా చేస్తాము. సరదా కబుర్లు చెప్పుకుంటున్నారా? కబుర్లు చెప్పుకుంటున్నాం. కబుర్లు చెప్పుకుంటే చేస్తున్నాం. అంటే ఇది ఎంతసేపు నానాలి? ముద్ద కలిపిన తర్వాత ఏమేమి కలిపి నానబెడతారు? ఎంతసేపు నానబెడతారు? అంటే సుమారుగా ఎంతసేపు నానాలి ముద్ద తెలుసా? తెలీదు. ఎంతసేపు నానబెడతారమ్మా ఇది? ఎమ్మటే కలుపుకొని కాసేపు ఉంచి తీసి వంటలు చేసుకుని వేసుకోవటమే, సరిపోతాయి. సో అయితే ఓవరాల్గా అయితే మాత్రం చక్రాలు అండ్ చెక్కలు కూడా రెడీ అవుతున్నాయి. సో ఫైనల్గా అయితే మాత్రం చెక్కలకి సంబంధించి ఇప్పటికే పూర్తిగా కూడా రెడీ చేశారు. సో ఫైనల్ ఎలా ఉందనేది మరి కాసేపట్లో రెడీ అయిపోయాక టేస్ట్ చేసి వాళ్ళు ఎలా చేశారో చూద్దాం. సో చూసారుగా, సంక్రాంతి పిండి వంటల్లో ఈరోజు చక్రాలు, చెక్కలు
అలాగే మనకి రవ్వ లడ్డు కూడా చక్కగా రెడీ చేసేసారు. ఓవరాల్గా ఈరోజు అయితే మాత్రం ఫుల్ ఫ్లెగ్జ్డ్గా అయితే మాత్రం ఏవైతే పిండి వంటలు అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఓ మై గాడ్, ఓకే చూసారు కదా, అప్పుడే కంప్లీట్ అవ్వలేదంట, తిని టేస్ట్ చేసి చెప్తేనే కంప్లీట్ అయినట్టంట. ఓకే డన్, టేస్ట్ చేయాలి కదా ఖచ్చితంగా. సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, అసలు క్రిస్పీగా చాలా టేస్ట్ ఉన్నాయి. అంటే పెసరపప్పు వల్ల అనుకుంటా చాలా మంచి టేస్ట్ వచ్చాయండి. పెసరపప్పు చాలా బాగుంటాయండి చెక్కలకి, అందుకనే మేము పెసరపప్పు వాడాము. పెసరపప్పు వాడతారు, చాలా బాగున్నాయి. దాంట్లో కమ్మదనం కోసం ఇందులో నువ్వులు వేసారు కదా, నువ్వుల వల్ల కారం కూడా ఉంది. సో చాలా టేస్టీగా ఉన్నాయి. చక్రాలు కూడా నేను తినేస్తున్నా. స్వీట్ కూడా కావాలి, మొత్తం మీరు తింటే. స్వీట్ కూడా తినాలంటున్నారు. ఓకే తిందాం, అన్ని టేస్ట్ చేద్దాం. తినకపోతే ఎట్లా, ఇది తినకపోతే ఇది ఫీల్ అవుతుంది. సో కాబట్టి ఎమ్మి రవ్వ లడ్డు, ఎమ్మి రవ్వ లడ్డు సూపర్, చాలా టేస్టీగా ఉంది. అండ్ వీళ్ళ అభిమానం కూడా అంతే తీయగా ఉంది. అండ్ ఎంత బాగా అయితే పిండి వంటలు మనం అడగగానే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని ఇన్వైట్ చేసి ఇంత మంచి మంచి రుచులను మనకు పరిచయం చేయడంతో పాటు అంతే ప్రేమగా ఆంధ్రజ్యోతిని ఆదరించారు. వీరందరికీ కూడా మరొకసారి చాలా ధన్యవాదాలు. అండ్ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. ఫైనల్లీ సంక్రాంతి పిండి వంటలు మీరు కూడా రెడీ చేసేసుకోండి ఇంట్లో. సంక్రాంతి పిండి వంటలు గుమగుమలాడేసే మామూలుగా ఉన్నాయా మరి? వీరు పెట్టిన స్వీట్స్ హాట్తో పాటు వాళ్ళు పంచిన ప్రేమాభిమానాలు సూపర్ డూపర్. సంక్రాంతి అంటేనే ప్రేమాభిమానాలు కదా. ఇంటికి వచ్చిన వాళ్ళని ఆహ్వానించడంలో, అతిథుల్ని స్వాగతం పలకడంలో వీళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరండి. మామూలుగా కాదు, నా పొట్ట చెక్కలేలాగా తింటారా లేదా అని అయితే మాత్రం ఫుల్గా తినిపించారు. తిన్నాను, ఇంకా తినాలంటున్నారు, తింటాను కూడా. ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంట్లో పిండి వంటలు ట్రై చేసుకోవాలనుకుంటున్నారా సంక్రాంతికి? ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేసుకోండి. అండ్ మేము కూడా వచ్చి టేస్ట్ చేసేస్తాం. సో ఓవరాల్గా అందరికీ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. yes ఫైనల్లీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఊపుతుంటే ఇంటింట పేరంటం ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లులతో కొత్త మరదళ్ళతో ఊరే ఊరమంత రూరులు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద, కొత్త పళ్ళులతో కోడి పందాలతో ఊరే